నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 18వ భాగం. అత్తమ్మ మామయ్య కోపం పోగొట్టగలరంటారా? బైక్ దిగుతూ సందేహాన్ని బయటపెట్టింది బృంద. బృందావనమాలి, నాకు 28 ఏళ్ళు. అమ్మా నాన్నల పెళ్ళై వచ్చే ఏడాదికి 30 ఏళ్ళు పూర్తవుతుంది. ఇన్నేళ్లలో నాన్నకి కోపం రాకుండా ఉండి ఉంటుందా? అమ్మ నాన్న అలక తీర్చకుండా ఉండి ఉంటుందా? ఎదురు తనని అడుగుతున్న భర్త వైపు చిరుకోపంగా చూసింది బృంద. శ్యామ్ నవ్వాడు. బృంద, నువ్వు మరీ అమ్మ విషయంలో చాలా పొజిటివ్గా తయారైపోతున్నావు అనిపిస్తోంది. తల్లులు తమ ఒక్కగానొక్క పిల్లనో పిల్లాడినో ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలా చూస్తున్నావు. అది మంచిది కాదు అన్నాడు మృదువుగా బైక్ స్టాండ్ వేస్తూ. తల్లి పిల్లల గురించి బెంగపడడం, జాగ్రత్తలు తీసుకోవడం తప్ప? వింతగా చూస్తూ అడిగింది బృంద. చిన్నగా నవ్వాడు శ్యామ్. ఆమె చేతిని అందుకుని లోపలికి నడిచాడతను. వాళ్ళని అనుసరించి వస్తున్న రౌడీలు కారులోనే కూర్చున్నారు, వాళ్ళు బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ. ఏంటన్నా ఇలా ఎదురు చూడడం? వాళ్ళు ఎట్లా సరసాలాడుకుంటున్నారో చూడ్డానికా? సిక్కగాని. గోదావరి జిల్లా నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన నూకరాజు అడిగాడు అసహనంగా. ఆ పోరగాడిని బొందబెట్టినా ఆ పోరిని తోలుకరమ్మని బాస్ ఆర్డర్ మర్చినావా? అక్కడే పుట్టి పెరిగిన యాదగిరి అడిగాడు. వాడే ఆ గ్యాంగ్ లీడర్. అబ్బా, ఈయన లొల్లి ఎక్కువైనదన్నా, ముందు ఈయన్ని వండబెట్టే. కారులో వెనుక కూర్చున్న విస్సు అన్నాడు తన పక్కన కూర్చున్న వెంకటేష్ని చూసి కోపంగా. ఆపండేస్ మీ గోల, అసలు మన డ్యూటీ అంట తలవకి ఏడ్చేస్తుంటే అన్నాడు విసుగ్గా నూకరాజు. ఒరే నూక, గట్ల లొల్లి సేయుడు మాని వాళ్ళేం చేస్తున్నారో సరే చూడరాదే అన్నాడు విస్సు నవ్వు ఆపుకుంటూ. వాళ్ళు నలుగురు సారంగపాణి మనుషులు. యాదగిరి సారంగపాణికి కుడి భుజం లాంటివాడు. ఎలాగైనా బృందని తీసుకువెళ్ళి అతని కాళ్ళ దగ్గర పడేయాలని గత 2 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు వాళ్ళు. శ్యామ్ వల్ల అది సాధ్యం కావడం లేదు. ఇక అతన్ని దెబ్బతీసైనా సరే ఆమెని లాక్కురమ్మని సారంగపాణి ఆర్డర్స్. తన వాళ్ళని దెబ్బతీసిన వాళ్ళని అంతకాలం ఏమీ చేయకుండా వదిలేయడం అంటే చాలా అవమానం అని ఫీల్ అవుతున్న తమ బాస్ని ఎలాగైనా సంతోషపెట్టాలని గట్టిగా డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. కానీ సినిమాల్లో చూపించినట్టుగా రోడ్డు మీద అందరూ చూస్తుండగా అలా ఎత్తుకెళ్ళిపోవడం అస్సలు కుదరదు. చాలా చిక్కులున్నాయి. వాళ్ళ మీద ఆల్రెడీ రౌడీ షీటర్లని కేసులు నమోదులై ఉన్నాయి. ఏమాత్రం పిచ్చివేషాలు వేసినా మూసేయడానికి రెడీగా ఉన్నారు పోలీసులు. ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో ప్రభుత్వం క్రైమ్ రేట్ తగ్గించడం మీద ఫోకస్ పెట్టింది. పోలీసులు స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ తన కింది వాళ్ళకి చెప్పినా అర్థం కావు. అందుకే యాదగిరి ఏమీ మాట్లాడలేదు. అటు పైవాళ్ల దగ్గర అసమర్థుడని అనిపించుకుంటూ, ఇటు తన కింది వాళ్ళ ఇచ్చే సలహాలని వింటూ మౌనంగా ఆ జంట బయటకు రావడం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నాయకుడనేవాడు తను చేసేది తన నీడకి కూడా తెలియనివ్వకూడదని యాదగిరి ఉద్దేశం. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ పని జరిపించవచ్చు అని అతని నమ్మకం. యాదగిరి లాంటి తెలివైన వాళ్ళు చొరవ చేయలేక అలా రాజకీయ నాయకుల కుడి భుజాల కింద ఉండిపోతారు. వాళ్లలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని వాళ్ళకే తెలియదు. పైవాడు కిందివాడి తెలివితేటల్ని గుర్తించనంతకాలం, లేదా గుర్తించి కూడా తెలియనట్టుగా నటించినంతకాలం పరిస్థితులు ఇలానే ఉంటాయి. మార్పు కష్టం. అది తెలిసిన యాదగిరి మౌనంగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు. తన తెలివి కూడా తన యజమానిది అన్నట్టుగా చెప్తాడు. అందుకే అతను సుఖంగా ఉన్నాడు. అది అతని కింది వాళ్ళకి అర్థం కాదు. అతని దగ్గర తమ తెలివితేటలు నిరూపించుకోవాలని చూస్తారు. నవ్వుకుంటాడతను. బయట పరిస్థితులు తెలియని బృంద, శ్యామ్ తమ ఇంటి పరిస్థితిని గురించి సీరియస్గా చర్చించుకుంటున్నారు. తమ కోసం బయట పొంచి ఉన్న ప్రమాదం తెలియదు కాబట్టి తమ చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి మరీ మాట్లాడుకుంటున్నారు. అమ్మ పిల్లల్ని గుండెలకి హత్తుకొని కాపాడుకోవడంలో తప్పులేదు బృంద. అలాగని కాలు కింద పెట్టనివ్వకపోతే మనం నడక నేర్చేవాళ్ళమా చెప్పు అడిగాడు శ్యామ్. బృంద మాట్లాడలేదు. దెబ్బ తగలకుండా మనం పెద్దవాళ్ళం కాలేదు, అలాగే రేపు మన పిల్లలు కూడా. కానీ నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే రివర్స్లో నడుస్తోందంతా. అత్తయ్యని కాలు కింద పెట్టనివ్వదే ఈ కోడలు. కొంచెం ఉంటే మామగారిని తనే బ్రతిమాలేసి అత్తగారి దగ్గరికి చేర్చేసేలా ఉంది అన్నాడు వేళాకొళ్ళం చేస్తూ శ్యామ్. అదేమైనా తప్ప? అత్తమ్మ మనసు కష్టపెట్టుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే అలా పొసెసివ్గా ఉంటాను అంది మూతు ముడుచుకుని బృంద. ఒసే నా ముద్దల పెళ్ళామా, మొగుడు పెళ్ళాల మధ్యలో ప్రణయ కలహాలను ఉంటాయి, ఎప్పుడైనా విన్నావా? కొద్దిగా ముందుకు జరిగి ఆమె చేతిని అందుకుని ముందుకు లాగుతూ అడిగాడు శ్యామ్. ఇద్దరు క్యాబిన్లో ఉండడంతో వేరే వాళ్ళకి కనిపించడం లేదు. లైట్లు కూడా మసకగా ఉండడంతో రొమాంటిక్ అంబియన్స్ చక్కగా క్రియేట్ చేయగలిగారు రెస్టారెంట్ వాళ్ళు. శ్యామ్, ఎవరైనా వస్తే బాగోదు. దూరం జరిగిపోయింది బృంద. అసలు నువ్వంత దూరంగా కూర్చోవడం నాకు నచ్చలేదు, ఇలారా అంటూ ఆమెను లేపి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ప్రణయం అంటే ప్రేమ, కలహం అంటే గొడవ. ప్రేమలో అలా కీచులాడుకుంటే ఇలా దగ్గర ఎప్పుడవుతారు? అతని పక్కన సెటిల్ అవుతూ అడిగింది అమాయకంగా బృంద. పిచ్చిదానా, ఒకటి చెప్పవే నాకు అన్నాడు ఆమె కింది పెదవిని తన బొటన్ వేలితో సున్నితంగా రాస్తూ. అడగండి చిన్నగా నవ్వుతూ చూసింది అతని వైపు.
నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, రోజూ అదే తినొచ్చుగా, ఎందుకు తిన్నావు అడిగాడు ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. ఛీ, రోజు అదే తింటే విరక్తి పుడుతుంది, రకరకాలు తింటే ఆరోగ్యం కూడా అంది బుద్ధిగా బృంద. సో క్యూట్. అలా లెక్చరర్ మోడ్లోకి వెళ్ళిపోగానే భలే ముద్దొస్తావు తెలుసా, ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ అన్నాడు శ్యామ్. శ్యామ్, మీరు మాట తప్పిస్తున్నారని నాకు తెలుసు, ముందు బుద్ధిగా కూర్చుని మాట్లాడండి అంది అతన్ని సున్నితంగా వెనక్కి నెడుతూ. అతను చిన్నగా నిట్టొచ్చాడు. ఈ లెక్చరర్లను చేసుకుంటే ఇదే చిక్కు, సరసమాడదామంటే బుగ్గలు సాగదీసి పాఠాలు చెప్పేస్తారు అన్నాడు మూతి తిప్పుతూ శ్యామ్. హక్కున నవ్వింది బృంద. మీ కోరమేసాలతో అలా మూతి తిప్పుతుంటే భలే ముద్దొస్తున్నారు అంది నవ్వుతూ. అతను నవ్వాడు. ఎక్కడ నేర్చుకున్నారు అడిగింది. అమ్మకి మేమిద్దరము మగపిల్లలమే కదా, అమ్మకేమో ఒక ఆడపిల్లన కావాలని ఉండేది. చిన్నప్పుడు ఒక నెల నన్ను, మరొక నెల గట్టుని ఆడపిల్లల్లా తయారు చేసి మురిసిపోయేది. గట్టు తెగ గొడవ చేసేవాడు గౌన్లు వేసుకోవడానికి. అమ్మవాడి వెనుక పరుగులు తీసేది. నేను బుద్ధిగా చెప్పిన మాట వినేసేవాడిని. అప్పుడే నాన్నకి ఈ విషయం తెలిసి అమ్మని బాగా కోపడ్డారు. ఆడపిల్ల కావాలంటే కొడుకులకి పెళ్లి చేసి తెచ్చుకో, అంతేగాని వాళ్ళని అలా ఎటూ కాకుండా చేస్తావా అన్నారు. అప్పుడు నాన్న చూడకుండా అమ్మ మూతి తిప్పడం చూసి తమాషాగా ఉందని నేర్చుకున్నా అన్నాడు శ్యామ్. శ్యామ్, మీరు ఎంత మంచి కొడుకో మీకు తెలుసా, అతని భుజం మీద తలవాల్చి అడిగింది బృంద. అతను నవ్వాడు. అందుకు అమ్మా నాన్న కారణం అన్నాడు. అయితే ఈ ప్రణయ కలహం గురించి చెప్పండి, ఉత్సుకతతో అడిగింది. ఇప్పుడు అమ్మా నాన్న మధ్య గొడవై కోపంగా ఉన్నారు కదా, వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఒకరికి విరహం ఉంటుంది. కోపాలు తగ్గాక ఆ విరహం తీరడంతో ఎంత ఆనందం ఉందో తెలుసా, రెట్టింపు ప్రేమ, మరింత ఉత్సాహం అన్నాడు శ్యామ్. ఆమె కళ్ళు విప్పార్చుకుని వింటోంది నిజమా అన్నట్టు. కానీ అతను ఊహించినట్టుగా సత్యదేవికి ఇంటికి త్వరగా రావడానికి అవ్వలేదు. అతని కోసం ఎదురు చూసి చూసి ఫల్గుని భోజనం చేయకుండానే సోఫాలో నిద్రపోయింది. ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న సత్యదేవ్ని ఒక ఫోన్ కాల్ ఆపేసింది. సీతారాం గారు, కార్ తీయండి. ఫోన్ మాట్లాడుతూ హడావుడిగా తిరిగి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన సత్యదేవ్ని చూసి ఆశ్చర్యపోయాడు డ్రైవర్. లోపలికి వెళ్ళి పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే వెనక్కి రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా పని ఉన్న రోజు సత్యదేవ్ అసలు ఇంత త్వరగా ఇంటికి రానేరాడు. ఏదో ముఖ్యమైన పని ఉండి ఉంటుందని అనుకున్నాడు డ్రైవర్. పాపం పెళ్ళాం పిల్లలతో గడపనివ్వకుండా ఈ గోలొకటి అనుకున్నాడు. రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నారు డ్రైవర్ సీతారాం. వెనక సీట్లో కూర్చున్న సత్యదేవ్ ఇంకా సీరియస్గా మాట్లాడుతున్నాడు. డాగ్ స్క్వాడ్కి కాల్ చేశారా అడిగాడు. అటు నుంచి ఏం సమాధానం వచ్చిందో వినిపించలేదు అతనికి. సత్యదేవ్ మాత్రం చాలా టెన్షన్గా ఉన్నాడు. రైల్వే స్టేషన్కి పోనివ్వండి చెప్పాడు డ్రైవర్తో. కారు శరవేగంతో అటు దూసుకుపోయింది. పోలీస్ ఆఫీసర్లందరూ అక్కడే ఉన్నారు, తథాగత్ కూడా. అతనికి కాల్ చేశాడు సత్యదేవ్. చెప్పండి నాన్న అంటూనే సారీ సార్ వినిపించింది అటు నుంచి తథాగత్ కంఠం. ప్రయాణికులందరినీ అక్కడి నుంచి వెకేట్ చేయించండి, మనకి ఎక్కువ టైం లేదు. డాగ్ స్క్వాడ్ వచ్చిందో లేదో చూడండి. అలానే బాంబ్ డిఫ్యూజ్ చేసే టీం కూడా. గబగబా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సత్యదేవ్ అతనికి. షూర్ సార్, జై హింద్ సార్ అని కాల్ కట్ చేసి లోపలికి పరుగు తీశాడు తథాగత్. రైల్వే పోలీస్ ప్లాట్ఫామ్స్ నిండా పరుచుకుని ఉన్నారు. ప్రయాణికులని, వాళ్ళని దింపడానికి వచ్చిన బంధువులని, స్నేహితులని బయటికి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. తథాగత్ కూడా ఆ ప్రయత్నంలో పడ్డాడు. ఆ టైంలో అక్కడికి వచ్చే ట్రైన్ల రాకపోకలన్నీ నిలిపివేయబడ్డాయి. అక్కడ ఆగి ఉన్న ట్రైన్లలో ప్రయాణికుల్ని దింపేస్తున్నారు. అక్కడంతా అరుపులు కేకలతో గోలగోలగా ఉంది. చిన్నపిల్లల్ని ఎత్తుకుని లగేజ్ తీసుకుని పరుగు తీయడం చేతకాక అరుస్తున్న వాళ్ళు కొందరైతే అసలు ఏం జరుగుతోందో తెలియక అయోమయంగా నిలబడి చోద్యం చూస్తున్న వాళ్ళు మరికొంతమంది. పోలీసుల బూట్ల శబ్దాలు అంత రణగొణధ్వనిలో కూడా టకటకలాడుతూ వినిపిస్తున్నాయి. తథాగత్ పిల్లల్ని, పెద్దవాళ్ళని స్టేషన్కి దూరంగా పంపుతున్నాడు. పోలీసులందరూ యుద్ధ ప్రాతిపదికన అక్కడంతా ఖాళీ చేయిస్తున్నారు. మీడియా వాళ్ళు లైవ్ చూపిస్తున్నారు. జంట నగరాలు అట్టుడిగిపోతున్నాయి. సత్యదేవ్ అక్కడికి చేరుకునేసరికి స్టేషన్ దాదాపుగా నిర్మానుష్యమైపోయింది. కానీ అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో జనసముద్రం కట్టలు తెంచుకుని ముందుకు రావడానికి ప్రయత్నిస్తోంది. పోలీసుల వల్ల కావడం లేదు వాళ్ళని అదుపు చేయడం. మరికొంతసేపు ఉంటే ఏమయ్యేదో తెలియదు కానీ అక్కడ బాంబేమీ లేదని తేల్చేశాయి డాగ్ స్క్వాడ్స్. ఎందుకైనా మంచిదని అణువణువు మరొకసారి వెతికి లేదని నిర్ధారణ చేసుకున్నాక తేలికగా ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. అందరినీ గంగవెర్లెత్తించి పరుగులు తీయించిన ఫోన్ కాల్ ప్రాంక్ కాల్ అని తేలింది. సత్యదేవ్ అక్కడే ప్లాట్ఫామ్ మీదే తన ఆఫీసర్లని సమావేశపరిచాడు. ఇది కేవలం ఒక ప్రాంక్ కాల్ అయి ఉండదు, డైవర్షన్ ఏమో చూడండి, అసలు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోండి
ఆర్డర్ వేశాడు. సార్, ఇది హైవే మీద ఉన్న ఎమర్జెన్సీ ఫోన్ బూత్ నుంచి వచ్చింది, కానీ అక్కడ ఎవరు చేశారో పట్టుకోవడం అసాధ్యం చెప్పాడు ఒక ఆఫీసర్. ఏది అసాధ్యం కాదు ఆఫీసర్, మన అబ్జర్వేషన్ ముఖ్యం అంతే సీరియస్గా చెప్పి సత్యదేవ్ మిగిలిన ఆఫీసర్స్ వైపు తిరిగాడు. ఈ 5 గంటల టైంలో కొత్తగా ఏమైనా క్రైమ్ జరిగిందేమో చూడండి. మీ పరిధిలో ఏమైనా రిజిస్టర్ అయిందా, లేక ఎవరైనా ఏమైనా నోటీస్ చేశారా అన్నది కనుక్కుని నాకు ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వండి చెప్పి మీడియాని ఎదుర్కోవడానికి బయటికి వచ్చాడు. బాంబు ఉందని చెప్పి ప్రాంక్ కాల్ చేసింది ఎవరో తెలిసిందా సార్? ఇది ఆకతాయిల పనా, లేక ఎవరైనా సైకోల పనంటారా? ఒక్కసారిగా మీడియా సత్యదేవ్ మొహం మీద మైకులు పెట్టి అడిగేసరికి అతనికి చిర్రెత్తుకొచ్చింది. అయినా తనని తాను అదుపు చేసుకున్నాడు. బాంబు లేదని తెలిసింది కాబట్టి ప్రయాణికులందరూ సేఫ్గా యథావిధిగా తమ ప్రయాణాలని కొనసాగించేలా చూడడం మా ప్రయారిటీ. అందుకోసం మా ఆఫీసర్లో కొంతమంది ఇక్కడే ఉంటారు. ఇక ప్రాంక్ కాల్ చేసినది ఎవరు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది అంటూ అక్కడి నుంచి తప్పుకుని తన కారు వైపు నడిచాడు సత్యదేవ్. అతని కారు అక్కడి నుంచి కదిలాక జనాన్ని మెల్లమెల్లగా తిరిగి వదిలారు పోలీసులు. అంతా ఒక దారిలో పడడానికి 5 గంటలు పట్టింది. అంతవరకు సత్యదేవ్ ఆఫీసులో ఉంటే తథాగత్ స్టేషన్ దగ్గర ఉండిపోయాడు. సత్యదేవ్ ఇంటికి చేరుకునేసరికి ఉదయం 4 గంటలైంది. అప్పటికే ఫల్గుని సోఫాలో పడుకుని నిద్రపోతోంది. బృందా శ్యామ్ల అలికిడి ఎక్కడా వినిపించలేదు అతనికి. ఎక్కడికెళ్ళుంటారు అనుకుంటూ చిన్నగా నిట్టొచ్చి భార్యని చేతుల్లోకి ఎత్తుకుని తన గదిలోకి తీసుకువెళ్ళాడు సత్యదేవ్. సరిగ్గా అంతకు కొన్ని గంటల ముందు బృందా శ్యామ్ హోటల్ నుంచి బయటకొచ్చారు. అయితే ఇప్పుడప్పుడే మనం ఇంటికి వెళ్ళొద్దా? చిన్నగా నవ్వుతూ శ్యామ్ చేతిని పట్టుకుని అడిగింది బృంద. త్వరగా ఇంటికి వెళ్ళిపోతే నా భార్యతో రొమాన్స్ చేసుకోవచ్చు. అసలే కొద్దిగా చలిగా ఉంది. వెచ్చని కౌగిళ్ళలో ఒదిగిపోతే స్వర్గసుఖమే అన్నాడు శ్యామ్ నవ్వుతూ. మనం ఇంటికి వెళ్తే అత్తయ్య మన దగ్గర కూర్చుంటారు, మామయ్య ఆఫీస్ రూమ్లోకి దూరుతారు. అప్పుడు మనం అనుకున్న పని జరగదు. సో ఉర్విజ సంగతి చూద్దాం. హుషారుగా అంటున్న భార్య వైపు విచిత్రంగా చూసి తల అడ్డంగా ఊపాడు చిన్నగా శ్యామ్. ఎందుకలా చేశారు అడిగింది శ్యామ్ ఎక్స్ప్రెషన్స్ అర్థం కాక. చక్కగా మొగుడు పక్కన ఒదిగి పడుకోవాలని అనుకోకుండా ఈ చలిలో ఊరంతా తిరుగుతానంటున్న పెళ్ళాన్ని ఏమనాలా ఆలోచించడం అది వివరించాడు శ్యామ్ బైక్ మీద కూర్చుని స్టాండ్ తీసి స్టార్ట్ చేస్తూ. ఆమె ఎక్కి కూర్చోగానే మెయిన్ రోడ్ మీదకి దూకించాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక వాళ్ళ వెనుక బయలుదేరింది యాదగిరి బృందం ఉన్న కార్. అన్నా, జర జల్దీ పోవే, ఈ పొద్దుగాల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నది, బెట్టింగ్ వేసినా అన్నాడు విస్సు. ఆవన్నా, డే అండ్ నైట్ మ్యాచ్ మన పబ్లో పెద్ద స్క్రీన్ మీద వేస్తుండ్రే అన్నాడు వెంకటేష్ ఉత్సాహంగా. యాదగిరి వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు, విననట్టుగా ఊరుకున్నాడు. అతని దృష్టి ముందు బైక్ మీద వెళ్తున్న జంట మీద ఉంది. ఖాళీగా ఉన్న రోడ్డు మీద 60 కిలోమీటర్ల వేగంతో బండిని నడుపుతున్నాడు శ్యామ్. బృంద అతన్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది. అతను హఠాత్తుగా బైక్ని స్లో చేశాడు. ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది. అంతలోనే అతను స్పీడ్ పెంచడంతో ఆమె అతని నడుం మీద తన పట్టు బిగించింది. అలా 2-3 సార్లు జరిగేసరికి ఆమెకు కోపం వచ్చింది. చిన్నపిల్లళ్ళ ఆటలేంటండి చివరికి అడిగింది బృంద. కంగారు పడుకు బృంద, నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నాడతను. ఏమైంది గుండె గొంతుకులో కొట్టుకుంటుంటే భయంగా అడిగింది. మనని వెనుక కారులో ఎవరో ఫాలో అవుతున్నారు అంటూనే ఎడమ చేతి వైపు తిప్పాడు బైక్ని హఠాత్తుగా. ఏమంటున్నారు శ్యామ్ అంటూ వెనక్కి తిరిగి చూసింది. వెనక కారు పట్టుదలగా తమని వెంటాడుతూ వస్తోంది. భయపడకు బృంద, బైక్ని ఒక చీకటి సందులోకి తిప్పుతూ అన్నాడు శ్యామ్. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతన్ని గట్టిగా హత్తుకుపోయింది. ఎప్పుడూ తిరిగే పెట్రోలింగ్ వ్యాన్లు తిరగడం లేదు. ఎందుకని? బైక్ని నిర్మానుష్యమైన సందులో ఆపి తనలో తానే అనుకుంటున్నట్టుగా బయటికి అంటూ బృందని దిగమని బైక్ని జాగ్రత్తగా ఒక ఇంటి చాటున పార్క్ చేశాడు శ్యామ్. ఎక్కడా కారు వస్తున్న అలికిడి లేదు. కారు దూరని గల్లీలోకి తీసుకువచ్చాడు బైక్ని. ఇక బైక్ మీద ఆశలు వదిలేసుకోవాలని అర్థమైంది అతనికి. చీర విప్పు అన్నాడు భార్య వైపు చూసి. ఆమె అయోమయంగా చూసింది భర్త వైపు. మతిపోయిందా మీకు అన్నట్టుగా. త్వరగా విప్పు అటూ ఇటూ చూస్తూ అన్నాడు అర్జెంటుగా శ్యామ్. మీకు పిచ్చెక్కిందా? నడు రోడ్డు మీద సరసం ఏంటి కోపంగా అడిగింది బృంద. వాట్? ఈసారి అయోమయంగా చూడడం అతని వంతైంది. దూరంగా ఎవరో పరుగు తీస్తున్న శబ్దం వినిపించింది. అతను క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమె కొంగు పట్టుకుని విసురుగా లాగాడు. ఆమె బొంగరంలా తిరుగుతుంటే చీరలాగి పక్కన పడేసి గోడ మీద పడి ఉన్న షర్ట్ని ఆమె మీదకి విసిరాడు. హరి అప్ హెచ్చరించాడు భార్యని. గుండెలకి చేతులని అడ్డుపెట్టుకుని కోపంగా చూస్తున్న బృందకి అప్పుడు కానీ అతని ఉద్దేశం అర్థం కాలేదు. మెరుపు వేగంతో తన మీద పడిన షర్ట్ని అందుకుని వేసుకుంది. ఆమె చీరని చేతిలోకి తీసుకుని సగానికి చింపేశాడు. దీన్ని స్కర్ట్లో కట్టుకో చెప్పి తన చేతిలో ఉన్న సగభాగంలో మరికొంత భాగాన్ని చింపి మిగిలిన చీరని కాంపౌండ్ వాల్పై నుంచి లోపలికి విసిరేశాడు. ఆమె అతను చెప్పినట్టుగా స్కర్ట్లా చుట్టుకుని టైట్గా ముడివేసింది. పెట్టికోట్ని తీసి దూరంగా విసిరేశాడు అతను. ఫ్రీగా వదిలేసిన జుట్టుకి తన చేతిలో ఉన్న చీర ముక్కని బ్యాండ్లా చుట్టి పోనీటైల్ కట్టించాడు ఆమె చేత. అతను తన షర్ట్ని విప్పేసి బైక్కి చుట్టాడు.
ఇప్పుడు అతను నలుపు రంగు టీషర్ట్, జీన్స్‌లో ఉంటే ఆమె స్కర్ట్ షర్ట్‌లో ఉంది. పోనీటైల్‌లా కాకుండా నడినెత్తి మీద బన్‌లా చుట్టింది. బెటర్ అంటూ అతను ఆమె చేతిని పట్టుకుని ఆ గల్లీలో నుంచి జాగ్రత్తగా మెయిన్ రోడ్ మీదకి వచ్చాడు. అసలు తాము ఏ ఏరియాలో ఉన్నారో కూడా అర్థం కాలేదు అతనికి. ముందు మెయిన్ రోడ్ మీదకి చేరుకోవాలి అనుకుంటూ బృంద చేతిని పట్టుకుని వేగంగా అడుగులు వేస్తూ తన ఫోన్ బయటికి తీశాడు. తాము ఇంకా బంజారా హిల్స్ దగ్గర కొంచెం ఇంటీరియర్ ప్రాంతంలో ఉన్నారని, అక్కడి నుంచి మెయిన్ రోడ్ 1 కిలోమీటర్ దూరం ఉన్నట్టుగా మ్యాప్లో చూపించడంతో చీకటిని చాటు చేసుకుని నడుస్తున్నాడు. దూరంగా ఎక్కడో ఎవరో సరిగ్గా చూడమంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటున్న కేకలు వినిపించాయి శ్యామ్కి. త్వరగా మెయిన్ రోడ్ని చేరుకుని వెహికల్ పెట్టుకోకపోతే తమ బండారం బయటపడుతుందని అతనికి అర్థమైంది. బృంద భయంగా అతని చేతిని పట్టుకుని అడుగులు వేస్తోంది. ఆమె చేతులు కంపించడం అతనికి తెలుస్తూనే ఉంది. భయపడకు బృంద, కాన్ఫిడెంట్గా అడుగులేయి అని ఆమెను హెచ్చరిస్తూ అడుగులు వేశాడు శ్యామ్. ఇద్దరు 10 నిమిషాలు గడిచాక మెయిన్ రోడ్కి చేరుకున్నారు. అక్కడికి కొద్ది దూరంలో ఒక పబ్ కనిపించింది అతనికి. వేగంగా అటు నడిచి అక్కడ ఆమెతో పాటుగా నిలబడ్డాడు. అప్పుడే ఆ రోడ్డు మీదకి అడుగుపెట్టింది యాదగిరి గ్రూప్ ఉన్న కారు. పబ్ దగ్గర క్రీనీడలో నిలబడి ఉన్న ఒకరినొకరు తమకంగా ముద్దు పెట్టుకుంటున్న జంట వైపు ఒకసారి చూసి కార్ని ముందుకు పోనిచ్చాడు యాదగిరి. పోలీసులందరూ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా కానీ మనకేమీ ఉపయోగం జరగలేదు సణుగుతూ అన్నాడు నూకరాజు. యాదగిరి కూడా అదే అనుకున్నాడు. తమ మనిషి చేత ఫోన్ చేయించి పోలీసుల చేత ఉరకలు పరుగులు పెట్టించి ఆ హడావిడిలో శ్యామ్ని లేపేసి బృందని ఎత్తుకుపోవాలని అనుకున్నారు. శ్యామ్ ఒక్క కాల్ చేస్తే రెక్కలు కట్టుకుని వాళ్ళే పోలీస్ ఆఫీసర్లందరూ ఆ రోజు స్టేషన్ దగ్గర పరుగులు తీస్తున్నారు. ఆ సమయాన్ని తాము సద్వినియోగం చేసుకోలేకపోయారు. అద్భుతమైన ప్లాన్ కాస్త ఫెయిల్ అయింది. యాదగిరి సహనం నశించిపోయింది. ఇక శ్యామ్ ఖచ్చితంగా ఆ ఏరియాలో లేడని నిర్ధారించుకున్నాక కారు వేగాన్ని పెంచి చుట్టుపక్కల ఏరియాస్ అన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాడు. శ్యామ్ ఇంటికి వెళ్లే దారిని అంగుళం గారించారు. కానీ తథాగత్ ఇంటిదారి వెతకాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. కారు వేగం పెరగగానే శ్యామ్ని దూరం నెట్టింది బృంద. అతని ముద్దుకి వాచిన కింది పెదవిని తన వేలుతో తడుముకుంటూ కోపంగా చూసింది అతని వైపు. అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా పబ్ బయట నిలబడిన ఇద్దరు బౌన్సర్స్ చేతులను కొంత డబ్బు పెట్టి అల్లరిగా కన్ను కొట్టి రోడ్డు మీదకి నడిచాడు భార్య చేయి పట్టుకుని. ఏంటిదంతా శ్యామ్ తన విచిత్ర వేషధారని చూసుకుంటూ అసహనంగా అడిగింది. సేఫ్టీ మెజర్స్. వాడు కొంతసేపు చుట్టుపక్కల అక్కడ ఇక్కడ తచ్చాడుతూ ఉంటాడు, అందుకే అంటూ ఖాళీగా వెళ్తున్న ఆటోని ఆపాడు. ఆ సమయంలో ఖాళీ ఆటో దొరకడం అంటే దేవుడు దయ చూపించినట్టే అనుకుంటూ ఆటో ఆగగానే బృందను లోపలికి తోసి ఎక్కి కూర్చుని గచ్చిబౌలి చెప్పాడు. ఎక్స్ట్రా అవుతుంది అన్నాడు డ్రైవర్. సరే అన్నాడు సీరియస్గా శ్యామ్. ఇక ఆ తర్వాత ఆటో శబ్దం తప్ప వేరే ఏమీ లేదు. బృంద అలసిపోయినట్టుగా భర్త భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. అతను ఆమె భుజం చుట్టూ చేయి వేసి పొదవ పట్టుకున్నాడు. పోలీసులందరూ ఎట్టూ ఉరికినారు బాయ్. కొంత సమయం గడిచాక అడిగాడు శ్యామ్. మీకు తెలవదా గైనగట్ల పబ్బులంటి తిరిగేటోళ్లకు బయట సంగతి ఏమేరకా అన్నాడు ఆటో డ్రైవర్. ఏదైనా గొడవ జరిగిందా తండ్రిని తథాగత్ని తలుచుకుంటూ అడిగాడు శ్యామ్. ఇక ఉత్సాహం ఆపుకోలేక రైల్వే స్టేషన్ దగ్గర బాంబు ఉందని ప్రాంక్ కాల్ సంగతి న్యూస్లో రిపీటెడ్గా రావడం గురించి చెప్పాడు ఆ డ్రైవర్. షాక్ తిన్నాడు శ్యామ్. అంత జరుగుతుంటే తాము హోటల్లో తాపీగా కూర్చుని ఇంట్లో తమ తల్లిదండ్రుల రొమాన్స్ గురించి చర్చించుకుంటున్నారు. సిగ్గుతో తలవాల్చుకున్నాడు అతను. తండ్రి ఇంటికి కూడా వెళ్ళి ఉండడు. తల్లి ఒంటరిగా ఉండి ఉంటుంది. అతని ఆలోచనలు ఒక కొలీక్కి రాకముందే తథాగత్ ఇంటికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్కి అతను ఊహించిన దానికి రెట్టింపిచ్చి పంపించి తలుపు కొట్టాడు శ్యామ్. పీప్ హోల్లో నుంచి చూసిన తర్వాత తలుపు తెరిచింది ఉర్వి. గట్టు ఇంకా రాలేదా లోపలికి అడుగు పెడుతూనే అడిగాడు. లేదు శ్యామ్, మీరేంటి అవతారాల్లో? బృంద విచిత్రమైన అవతారాన్ని చూసి అడిగింది ఉర్విజ. చాలా పెద్ద కథ, ముందు నాకు నైట్ డ్రెస్ అరువు కావాలి అంది బృంద. రా లోపలికి నవ్వుతూ బృంద చేతిని పట్టుకుని లోపలికి తీసుకుపోయింది ఉర్విజ. శ్యామ్ తన మొబైల్ తీసి తన మొబైల్కి కాల్ చేశాడు. హలో. అటునుంచి తల్లి ఫోన్ ఆన్సర్ చేసినది తండ్రి కావడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు శ్యామ్. నాన్న, మీరింటికి వచ్చేశారు కదా అంటూ జరిగినది మొత్తం తండ్రికి చెప్పాడు. ముందు షాక్కి లోనైన సత్యదేవ్ మెల్లమెల్లగా ఏదో అర్థమైనట్టుగా చిన్నగా తల ఊపాడు. శ్యాము, రైల్వే స్టేషన్ దగ్గర ఒక థ్రెటన్ కాల్ వచ్చింది. ప్రాంక్ కాల్ గురించి చెప్పాడు. బహుశా అది మీ గురించే కావచ్చు. పోలీసులందరూ స్టేషన్ దగ్గర బిజీగా ఉండగా మిమ్మల్ని అటాక్ చేశారంటే చాలా పెద్ద ప్లాన్ చేశారన్నమాట. జాగ్రత్తగా ఉండు శ్యామ్. జాగ్రత్తలు చెప్పాడు కొడుక్కి సత్యదేవ్. తండ్రితో మాట్లాడి కాల్ కట్ చేశాక తథాగత్కి కాల్ చేశాడు కానీ అతను లిఫ్ట్ చేయలేదు. అప్పటికి సమయం అర్ధరాత్రి దాటిపోయి చాలాసేపు అయింది. బృంద నైట్ డ్రెస్లోకి మారి బయటకు వచ్చింది. భోజనం చేశారా అడిగింది ఉర్విజ. అయ్యింది, కానీ చిన్న చేజ్ కూడా అయ్యింది అంది బృంద. ఏమైంది
ఆందోళనగా అడిగింది. విషయం మొత్తం చెప్పింది ఊర్విజికి. అమ్మో, అంతకు తెగించారా? వాళ్ళు ఖచ్చితంగా సారంగపాణి మనుషులే అయి ఉంటారు. వాడిని ఎలా ఎదుర్కోవాలి శ్యామ్? బృంద చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది ఊర్విజ. ఆ పని మీదే ఉన్నాం నేను తథాగత్ అన్నాడు శ్యామ్ సాలోచనగా. ఈరోజు స్టేషన్ దగ్గర చాలా గొడవ జరిగిందట కదా, టీవీలో చూపించారు. వాళ్ళకి తెలుసో లేదో అన్నట్టుగా చెప్పింది ఊర్విజ. ఊర్విజ మాటలకి చిన్నగా తల ఊపాడు శ్యామ్. ఆ ప్రాంక్ కాల్ మాకోసమే అని నాన్న అనుమానిస్తున్నారు. ఆ నిశ్శబ్దంలో అతని మాటలు ఆటంబాంబులా పేలాయి. ఉలిక్కి పడ్డారు ఆడపిల్లలిద్దరూ. వాట్? చిన్నగా అరిచింది బృంద. కంగారు పడుకు బృందా, నీతో పాటుగా మాలో ఎవరో ఒకళ్ళు ఉంటాం. ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు. భార్యకి జాగ్రత్తలు చెప్పాడు శ్యామ్. ఆ తర్వాత ఏవేవో కబుర్లు చెప్పి వాళ్ళిద్దరినీ డైవర్ట్ చేసేశాడు అతను. తథాగత్ ఇంటికి చేరుకునేసరికి తెల్లవారిపోయింది. అతను వచ్చాక అతనితో కొంచెం సేపు మాట్లాడి అప్పుడు ఇంటికి బయలుదేరారు శ్యామ్, బృంద. నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని, బయలుదేరాడు తథాగత్. వద్దు, బాగా అలసిపోయి ఉన్నావు, నిద్రపో, టాక్సీలో వెళ్తాం చెప్పి శ్యామ్ ఇక తథాగత్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. బృందతో బయటికి వచ్చేశాడు. పావుగంట తర్వాత ఇద్దరూ తమ ఇంటికి వెళ్లే దారిలో ఉన్నారు. వాళ్ళిద్దరినీ గమనించారా? కంఠం బాగా తగ్గించి అడిగాడు శ్యామ్. ముభావంగా ఒకరితో ఒకరు అంటీ ముట్టనట్టుగా ఉన్నారు, వెంటనే బుద్ధిగా చెప్పింది బృంద. ఏదో ఒకటి చేయాలి వాళ్ళ విషయంలో, తథాగత్కి అర్థమయ్యేలా చెప్పాలి అన్నాడు సాలోచనగా శ్యామ్. అత్తమ్మతో ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది, హుషారుగా అంది బృంద. అత్తమ్మ కూచులా తయారయ్యావు, ఆట పట్టించాడు శ్యామ్. ఉడుక్కుంది బృంద. గట్టిగా నవ్వాడు శ్యామ్. ఈరోజు మనం వేసిన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది శ్యామ్. ఎలా మరి? అతని భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుని అడిగింది బృంద. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టుండాలి ఈసారి మన ప్లాన్ అన్నాడు నవ్వుతూ శ్యామ్. బృంద నవ్వింది. ఇద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మర్నాడు ఉదయం గది బయట సందడికి శ్యామ్కి మెలకు వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి పక్కకి తిరిగాడు. చిరునవ్వుతో తన పక్కన గువ్వలా ఒదిగి పడుకోవలసిన బృంద కనిపించలేదు. చిన్నగా కనుబొమ్మలు ముడివేసి టైం చూశాడు. ఉదయం 9 గంటలవుతోంది. ఆబ్వియస్లీ బృంద నిద్ర లేచి వంటగదిలో ఉండి ఉంటుంది, చిన్నగా నవ్వుకుంటూ అనుకున్నాడు. కానీ బయట సందడి అర్థం కాలేదు అతనికి. లేచి బాత్రూంలోకి దూరాడు. అతను ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి తల్లి, తండ్రి, బృంద లివింగ్ రూమ్లో ఏదో సీరియస్గా చర్చిస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు. తల్లి మొహంలో టెన్షన్ కనిపిస్తోంది. యథాప్రకారం బృంద తన అత్తమ్మకి రక్షణగా పక్కన నిలబడి ఉంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు పల్లు. పెట్టిన వస్తువు పెట్టిన చోటు ఉండదు, అసహనంగా అన్నాడు సత్యదేవ్. అప్పటికే అతను తయారై ఉన్నాడు. ఏమైంది నాన్న? శ్యామ్ అడగడంతో అందరూ అటువైపు తిరిగారు. ఒకసారి తల్లి భార్యల వైపు చూసి తండ్రి వైపు తిరిగాడు అతను. నా వ్యాలెట్ కనిపించడం లేదు, రాత్రి ఇక్కడే పెట్టినట్టు నాకు గుర్తు, ఇప్పుడు కనిపించడం లేదు అన్నాడు సీరియస్గా సత్యదేవ్. అక్కడ పెడితే అక్కడే ఉంటుంది, మీరెక్కడో పెట్టి ఇక్కడ వెతికితే ఎలా? గొంతు పెగిల్చుకుని ధైర్యం చేసింది ఫల్గుని. నేను ఇక్కడే పెట్టానని చెప్తున్నా కదా. ఈసారి కొంచెం కోపంగా అన్నాడు అతను. అసలే వాళ్ళిద్దరి మధ్య కొంచెం అభిప్రాయ భేదం వచ్చింది. ఈ సంఘటన మరింత దూరం పెంచకూడదనుకున్న బృంద వెంటనే రంగంలోకి దిగింది. మామయ్య, మీరు ఇలా కూర్చోండి, నేను వెతికి తీసుకొస్తాను, మీరు ఈ లోపుగా కాఫీ తాగండి చెప్పి అత్తగారి వైపు చూసి చిన్నగా కన్ను నులుముకుంది. అర్థమైన ఫల్గుని వంటగదిలోకి నడిచింది. నాన్న, మీరు అంతకంతకీ పెద్దవారైపోతున్నారు, ఇట్టే కోపం వస్తోంది. నవ్వు అదేం పెట్టుకుని సీరియస్గా అన్నాడు శ్యామ్. నాకా అమ్మకా? మతిమరుపు పెరిగిపోయింది అమ్మకి, నా కోపం రావడం కాదు సీరియస్గా అన్నాడు సత్యదేవ్. సరే కానీ నిన్న ప్రాంక్ కాల్ చేసిన వాళ్ళు ఎవరో దొరికారా? నీట్గా మాట మార్చేశాడు శ్యామ్. తండ్రి పర్స్ని తన గదిలో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాడనుకున్న శ్యామ్ తల్లి మీద తండ్రి విసుక్కోవడం ఇష్టపడలేదు. పట్టుకున్నారు ఆఫీసర్లు. వెధవ ఎవరో తనకి డబ్బులిచ్చి ఈ పని చేయమన్నారని చెప్తున్నాడు అన్నాడు సత్యదేవ్ చికాకు పడుతూ. అసలు విషయం ఎక్కడుంది అనుకున్న శ్యామ్ తండ్రితో ఈ విషయం మాట్లాడుతూ కూర్చున్నాడు. సరిగ్గా 5 నిమిషాల్లో ఫల్గుని కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం, బృంద పర్స్ తీసుకురావడం ఒకేసారి జరిగాయి. మీ గదిలో మంచం కింద ఉంది మావయ్య, చిన్నగా నవ్వుతూ చెప్పింది బృంద. ఇంపాసిబుల్ అన్నాడు అపనమ్మకంగా చూస్తూ సత్యదేవ్. బృంద ఏమీ మాట్లాడలేదు. నవ్వుతూ అతనికి అందించింది. ఇప్పటికైనా దృష్టిని ఆఫీస్ పని మీద కాకుండా ఇంటి మీద పెడితే సంతోషిస్తాం. మూతి విరిచి విసవిసా లోపలికి నడిచింది ఫల్గుని. తెల్లబోయిన సత్యదేవికి ఏమీ మాట్లాడలేక కొడుకు వైపు తిరిగాడు. ఈరోజు కోర్టు లేదా అడిగాడు లేచి నిలబడుతూ. కోర్టుకు వెళ్లే పని లేదు నాన్న, ఆఫీస్కి 11 గంటలకు వెళ్తాను చెప్పాడు అతను. చిన్నగా తల ఊపి ఒకసారి వంటగది వైపు చూసి 2 క్షణాలు ఏం చెయ్యాలా అని ఆలోచించి ఇక చివరి క్షణంలో లోపలికి వెళ్లకుండా బయటికి నడిచాడు. బృంద, శ్యామ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. టిఫిన్ రెడీ, రండి చెప్పి వంటగదిలోకి నడిచింది బృంద తేలికగా ఊపిరి పీల్చుకుంటూ. ఇక ఈ విషయం శ్యామ్తో పంచుకోక తప్పదు అని గట్టిగా నిర్ణయించుకుంది బృంద. అతను లోపలికి రాగానే నవ్వుతూ కూర్చోమని సైగ చేసి అతని ముందు టిఫిన్ ప్లేట్ ఉంచింది. మీరెప్పుడైనా క్లిప్టోమానియా గురించి విన్నారా? శ్యామ్ని అడిగింది బృంద. ఫల్గుని చేతిలో ప్లేట్ జారి పెద్ద శబ్దం చేస్తూ కింద పడింది ఆమె మాటలు వినగానే. అమ్మా జాగ్రత్త
శ్యామ్ వేగంగా కుర్చీలో నుంచి లేచి తల్లి దగ్గరికి వెళ్ళాడు. బృంద కింద పడి సంగీతం సృష్టించిన ప్లేట్ని చేతుల్లోకి తీసుకుని కడిగి జాగ్రత్తగా స్టవ్ గట్టు మీద బోర్లించింది. చిన్నగా వణుకుతున్న తల్లిని దగ్గరికి తీసుకుని ఆశ్చర్యపోయాడు శ్యామ్. ఏమైందమ్మా, ఎందుకంత గాబరా పడుతున్నావు అంటూ బృందవైపు చూసి ఏమై ఉంటుంది అన్నట్టుగా కళ్ళతోనే ప్రశ్నించాడు. ఆమె క్షణకాలం ఆలోచనలో పడినట్టుగా నటించింది. అత్తమ్మ, మామయ్య అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే టెన్షన్ పడడం ఎందుకు? ఏదో ఒక టైంలో మీకు ఫోన్ చేసి మాట్లాడతారు, చూస్తూ ఉండండి అంది శ్యామ్కి హింట్ ఇస్తూ. అది అత్తగారికి కూడా జాగ్రత్త పడమని హెచ్చరికే. ముందు ఇలా కూర్చో అంటూ తల్లిని కుర్చీలో కూర్చోబెట్టి ప్లేట్లో టిఫిన్ పెట్టించాడు శ్యామ్. వద్దన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఫల్గుని. భర్త తినకపోతే భార్య తినకూడదని రూల్ ఎవరు పెట్టలేదు. నువ్వు తినకుండా కూర్చుంటే సాయంత్రం నాన్నతో ఎలా వాదిస్తావు? చిన్నగా నవ్వుతూ అడిగాడు శ్యామ్. ఫల్గుని నిస్సహాయంగా చూసింది కొడుకు వైపు. అమ్మా, నేను గట్టు పెద్దవాళ్ళమైపోయాం. ఇప్పటికైనా నాన్నకి భయపడడం మానేసి నిలదీసి అడగడం నేర్చుకో. లేకపోతే నాన్న అలా డామినేటింగ్గానే ఉంటారు. కోరమీసాలు చాటు నవ్వు దాచుకుంటూ సలహా ఇచ్చాడు తల్లికి శ్యామ్. ఓ అబ్బో, ఆ విషయం మీరు చెప్తున్నారా? మూతి తిప్పుతూ అంటూ శ్యామ్కి టిఫిన్ అందించింది బృంద. అతను తల్లి పక్కన సెటిల్ అయ్యాడు. మరి ఇంకెవరు చెప్తారు? రోడ్డున పోయే దానయ్య చెప్తాడా? అల్లరిగా అడిగాడు. అత్తమ్మ, అలా అన్నిటికీ టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటారు మీరు. ఇప్పుడు ఏం జరిగిందని విషయం ఎప్పటికైనా చర్చకి రావాల్సిందే కదా. ముందు మీ మనసులో ఉన్న భయం మీ అబ్బాయితో మాట్లాడొచ్చు కదా నర్మగర్భంగా చెప్పింది బృంద. చెప్పమ్మా, నాన్న గురించైనా టెన్షన్ అడిగాడు శ్యామ్ తల్లి చేసిన టిఫిన్ లొట్టలేసుకుంటూ తింటూ. మౌనంగా ఉన్న ఫల్గుని వైపు చూసి చిన్నగా నిట్టొచ్చింది బృంద. మీకు మీ అబ్బాయి గురించి కూడా టెన్షనేనా అడిగింది తను కూడా టిఫిన్ పెట్టుకుని కూర్చుంటూ. నా గురించా? ఎందుకు? విపరీతంగా ఆశ్చర్యపోయాడు శ్యామ్. మరి ఉండదా? ముక్కు మీద ఉంటుంది కోపం. ఎప్పుడు ఆవేశపడతారో ఎప్పుడు కామ్గా ఉంటారో మీకు కూడా తెలియదేమో అని నా డౌట్. ఇక అత్తయ్య ఎలా అంచనా వేస్తారు? ఏ విషయానికి కోపం తెచ్చుకుంటారో తెలీదు, ఏ విషయానికి నవ్వుతారో తెలీదు. గుక్క తిప్పుకోకుండా చెప్పుకెళ్ళిపోతున్న భార్య వైపు నోరు వెళ్ళబెట్టుకుని చూశాడు శ్యామ్. అంత సడన్గా తన మీదకి టాపిక్ ఎందుకు మళ్లించిందో అర్థం కాలేదు అతనికి. బహుశా ఉర్విజా గట్టుల విషయానికి నాంది ప్రస్తావనేమో అనుకున్నాడు అతను. అతని ఊహ నిజమైంది. గట్టు చూడండి, ఎప్పుడు చూసినా మొహం ఇలా పెట్టుకుని సీరియస్గా ఉంటాడు, నవ్వడమే మర్చిపోయినట్టు. మామయ్య గారు చూస్తే అలా. అసలు ఈ మగాళ్ళని నమ్మడం మహా తప్పుసమండి అత్తగారి వైపు చూస్తూ చెప్పింది బృంద. అప్పటికి కొంత సర్దుకున్న ఫల్గుని కోడల్ని సమర్థిస్తున్నట్టుగా చిన్నగా తల ఊపుతూ హా అవును అనేసింది. ఓహో, ఇప్పుడు అత్తాకోడళ్ళిద్దరూ కలిపి మా మీద పడ్డారా అడిగాడు శ్యామ్ నవ్వుతూ. టిఫిన్ తినడం పూర్తి కావడంతో తన ప్లేట్ని సింక్లో పెట్టి చెయ్యి కడుక్కుని తల్లి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అతను. తల్లి టిఫిన్ తినేదాకా ఊరుకోలేదు. దగ్గరుండి తినిపించాడు. సరే అయితే, మా అత్తాకోడళ్ళమిద్దరం మీకు సవాల్ విసురుతున్నాం, కాచుకోండి అంది అత్తగారి వైపు చూసి నవ్వుతూ బృంద. అపో, ఏంటో అది తల్లి గ్లాసులో మంచినీళ్ళు నింపుతూ అడిగాడు శ్యామ్. మన గట్టు చేత ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసేలా చేయండి అంది ఛాలెంజింగ్గా చూస్తూ. అత్తగారికి కళ్ళతోనే సైగ చేసింది మీరేమైనా చెప్పండి అన్నట్టుగా. అప్పటికి పూర్తిగా తేరుకుంది ఫల్గుని. ఎవరో అమ్మాయి కాదు బృంద, మన ఉర్వికే అంది నవ్వుతూ. లోపల తేలికగా ఊపిరి పీల్చుకుంది బృంద. అత్తగారు క్లెప్టోమేనియా అన్న పేరు వినగానే గడగడా వణికిపోవడంతో కంగారు పడిపోయిందామె. ఈరోజు శ్యామ్ మంచి మూడ్లో ఉన్నాడు కదా, అతని దగ్గర విషయం కదుపుదాం అనుకుంది. కానీ అత్తగారు బాగా భయపడిపోవడంతో ఇక బృందకి వెనక్కి అడుగు వేయక తప్పలేదు. ముందు అత్తగారిని ప్రిపేర్ చేసి ఉండవలసింది అని బాధపడింది. ఇక శ్యామ్ ఎదురుగా ఉండగా బాధ పెట్టే టైం లేదు కాబట్టి మాటల్లో పడింది. గట్టుకి ఆమె అంటే ఇష్టం శ్యామ్, కానీ బయటపడడం లేదు అంటున్న ఫల్గుని చూపులు తప్పించుకుని బృందా శ్యామ్లు ఒకరినొకరు చూసుకుని సైగ చేసుకున్నారు. ఓకే, అర్థమైంది మీ బాధ. కానీ నేను గట్టులో ఫీలింగ్స్ని బయటకు తీసుకురావాలంటే నాకు మీ ఇద్దరి హెల్ప్ మాత్రమే కాదు, నాన్న హెల్ప్ కూడా కావాలి. బృంద మొదలుపెట్టిన సంభాషణని తనకి అనుకూలంగా మార్చుకుంటూ తమ ప్లాన్లో మొదటి స్టెప్కి రెడీ అవుతూ అన్నాడు శ్యామ్. నాన్న ఇలాంటి పనులు చేయరని నీకు తెలుసు కదా. ఒకంత రోషంగా అంటున్న తల్లి వైపు చూసి గుంభనంగా నవ్వుకున్నాడు శ్యామ్. మరి అందుకే నీ హెల్ప్ కావాలన్నది. ఉరువిని ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత బృందది, నాన్నని ఒప్పించే బాధ్యత నీది అంటూ లేచి తల్లి నుదుటి మీద ముద్దు పెట్టుకుని బయటకు వెళ్ళబోతూ బృందవైపు తిరిగి నవ్వాడతను. ఈ సవాల్లో నేను గెలిచి తీరుతాను, నాకు పందెం బహుమతి ఇవ్వడానికి రెడీగా ఉండు అని అల్లరిగా కన్ను గీటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఆఫీస్కి వెళ్ళాక అత్తగారిని పట్టుకుంది బృంద. ఎప్పటికైనా చెప్పాల్సిన విషయమే కదా అత్తయ్య, కనీసం ముందు మీ అబ్బాయికి చెబుతాం ఒప్పించడానికి ప్రయత్నించింది బృంద. అసలే మీ మామయ్య కోపంగా ఉన్నారు, ఇప్పుడు శ్యామ్ కూడా నా మీద కోపం తెచ్చుకున్నాడంటే తట్టుకోలేను. ముందు ఈ విషయం తేలి మామయ్య మామూలుగా నాతో మాట్లాడని, అప్పుడు శ్యామ్కి ఈ విషయం చెబుదాం. అంతవరకు అసలు ఈ మాట కూడా బయటికి రానివ్వడని మాటివ్వు. ఫల్గుని బృంద దగ్గర మాట తీసుకుంది.
మీ ఇష్టం అత్తమ్మా. సమయం గడిచే కొద్దీ విషయం దాచినందుకు మరింత కోపం పెరుగుతుందా తప్పించి తగ్గదు. అది మాత్రమే మీకు చెప్పగలను అని ఇక ఇంటి పనుల్లో మునిగిపోయింది బృంద. తథాగత్కి తన చుట్టూ వలపు పన్నుతున్నారనే విషయం తెలియక గాఢ నిద్రలో మునిగిపోయాడు. అప్పటికే ఉర్విజ తయారై డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతోంది. అప్పుడు మోగింది ఆమె సెల్ ఫోన్. తెలియని నెంబర్ కావడంతో ఆలోచించింది ఆన్సర్ చేయడానికి. కానీ ఒక్కొక్కసారి తన ఫ్రెండ్ రాణి తన బాయ్ ఫ్రెండ్ నెంబర్ నుంచి చేస్తుంది. అందుకే సందేహాల్ని పక్కన పెట్టి ఆన్సర్ చేసింది. ఎన్నాళ్ళు తప్పించుకోవాలని అనుకుంటున్నావు నా నుంచి? అటు నుంచి కర్కశంగా కంఠం వినిపించింది. ఉలిక్కి పడింది ఊర్విజ. ఎవరు నువ్వు? భయంగా అడిగింది. అటు నుంచి వికటంగా నవ్వు వినిపించింది. నేనెవరో తెలీదా? బాగా ఆలోచించుకో, గుర్తొస్తాను. గతం మర్చిపోయిన వాళ్ళకి భవిష్యత్తు ఉండదు కఠినంగా అంటూ కాల్ కట్ చేశాడు. హలో హలో, ఎవరో చెప్పకుండా ఆ పిచ్చివాగుడెందుకు అంది. కానీ అప్పటికే వాడు పెట్టేశాడని అర్థమైంది ఆమెకి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. గతాన్ని గుండె కవాటాలలో పాతిపెట్టి అది తనకి దూరమైందన్న భ్రమలో కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఎంత మూర్ఖత్వమో ఆ క్షణం అర్థమైంది ఊర్విజికి. తథాగత్కి తన గతం చెప్పాలి, కానీ చెప్పలేదు. చెప్తే తనకి దూరమైపోతాడేమో అని భయపడింది. ఇప్పుడు ఏం దగ్గరగా ఉన్నాడని మనసు నిలదీసింది. అతని మనసులో తను లేకపోయినా కనీసం కళ్ళెదురుగా ఉన్నాడని తృప్తిపడుతూ వచ్చింది. ఆ కాల్ చేసినది ఎవరో ఊహించలేనంత మూర్ఖురాలు కాదు తను. ఎలా ఆ రాక్షసుల నుంచి తప్పించుకోవడం? దీర్ఘాలోచనలో మునిగిపోయిన ఉర్విచ భుజం మీద చెయ్యి పడగానే కెవ్వున అరిచి వెనక్కి తిరిగింది వణికిపోతూ. ఉర్వి, నేనే. ఎందుకంత భయం? ఎవరు ఫోన్లో అడిగాడు తథాగత్. ఆమె గుండెల మీద చెయ్యి వేసుకుని బలంగా ఊపిరి తీసుకుంది. ఎవరు లేరు, రాంగ్ నంబర్ అంది తడబడిపోతూ. ఉర్వి ఆమె చెంపకి తన అరచేతిని ఆనించి మాధవంగా అడిగాడు తథాగత్. ఈ మధ్యకాలంలో బృంద దగ్గర నుంచి వచ్చాక వాళ్ళిద్దరూ అంత దగ్గరగా వచ్చిందే లేదు, చనువుగా మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు అతను అలా అడుగుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని చేతుల్లోకి వెళ్ళిపోయి గువ్వలా ఒదిగిపోయింది. అతను ఆశ్చర్యాన్ని బయటికి కనిపించనివ్వలేదు. ఏమైంది? ఎవరైనా హెరాస్ చేస్తున్నారా ఫోన్లో? మరింత లాలనగా అడుగుతుంటే ఇక ఉండబట్టలేకపోయింది. ఏడుస్తున్న ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అతనికి. మరింత గాఢంగా హత్తుకున్నాడు. చాలాసేపు అలా ఓదారుస్తూనే ఉండిపోయాడు. నీకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేకపోతే తర్వాత చెప్తూ కానీ నీకు నేనున్నానని మాత్రం మర్చిపోకు ధైర్యం చెప్తూ ఆమె కాల్ లిస్ట్ చూడాలని అనుకున్నాడు. అతనికి విషయం చెప్పేయడానికి నిర్ణయించుకుందామే. ఆమెని మంచం మీదకి చేర్చి ఆమె పక్కన వాలి తథాగత్ ఆమెని తన గుండెల మీదకి చేర్చుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు నాకు ఫోన్ చేసినది నా మేనమామ, చెప్పింది ఉర్విజ. అతనేం మాట్లాడలేదు. అతను ఎప్పుడూ ఆమె వ్యక్తిగత విషయాలు అడగలేదు. అంత ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు తప్పుగా అనిపిస్తోంది. శ్యామ్ మాటలు గుర్తొచ్చాయి. నువ్వు ఆమెని అవమానిస్తున్నా నీ ప్రేమ కోసం అది భరిస్తోందని తెలుసుకో. నాన్న చిన్నప్పుడే పోవడంతో తాతయ్య అమ్మమ్మల దగ్గరే పెరిగాను. అమ్మ ఉన్నా ఎప్పుడూ పూజగదిలో నుంచి బయటకొచ్చేది కాదు. చెప్పడం ఆపి అతన్ని గట్టిగా పట్టుకుంది ఉర్విజ. ఇప్పుడు చెప్పాలని అనిపించకపోతే వద్దు ఉర్వి, ఆమె వైపు తిరిగి మరింత దగ్గరికి తీసుకుంటూ అన్నాడు అతను. లేదు, ఇప్పుడు మీకు చెప్పాలి. తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అంది కళ్ళు మూసుకుని. నీ గతానికి మన నిర్ణయానికి ఏంటి సంబంధం? అయినా నేనే నిర్ణయం తీసుకోవాలి ఉర్వి అడిగాడు అర్థం కానట్టుగా. మనం కలిసి ఉండాలా లేదో అన్నది చెప్పింది అతని అరచేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని పెదవులకి ఆనించుకుంటూ. అతనేమీ మాట్లాడలేదు. అంటే ఇప్పటికి కూడా అతనికి తన మీద ప్రేమ పుట్టలేదన్నమాట అనుకున్న ఉర్వి బాధగా నిట్టూర్చింది. ఎలానో అతనికి దూరం అవ్వాలని అనుకుంటోంది. అదేదో తన గురించి ఏమీ దాచకుండా నిజం చెప్పి దూరమైతే మంచిది కదా అన్న ఆలోచన రావడంతో ఇక సంకోచించలేదు. ముందు నేను చెప్పేది వినండి అంటూ చెప్పడం ప్రారంభించింది. ఉర్విజ గతం. ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల పల్లెటూరు ఉర్విజ అమ్మమ్మ తాతయ్యలది. ఆ ఊరు పేరు దాసపల్లి. ఒకప్పుడు కరెంటు కూడా ఉండేది కాదని చెప్పేది అమ్మమ్మ ఉర్విజకి. చుట్టూ పచ్చని పొలాలు, చెట్లతో మట్టి రోడ్లు ఉన్న కొద్దిపాటి జనాభాకి ఉన్న పశువులతో అక్కడ రోజులు గడిచేవి. సుమారు 500 గడప ఉన్న చిన్న గ్రామం దాసపల్లి. ఉర్విజ తల్లి రాజ్యలక్ష్మికి 14 నిండగానే పక్క ఊరిలో సంబంధం చూసి పెళ్లి చేసేశారు. కొడుకు నరసింహన్ని చదువు కోసం పట్నం పంపారు. కానీ వ్యసనాలకై అలవాటు పడి పుట్టిన ఊరుకు చేరుకున్నాడు. ఉన్న ఎకరం పొలం 2 పాడిగేదెలని చూసుకునే తండ్రికి సాయం చేయడం, సాయంత్రం కాగానే స్నేహితులతో పొలం గట్ట మీదకి పోయి హాయిగా కాలక్షేపం చేయడం అతని నిత్యకృత్యాలు అయిపోయాయి. దానికి తోడు విపరీతమైన అమ్మాయిల పిచ్చి. ఎంత అతన్ని అదుపు చేయాలని చూసినా వినేవాడు కాదు. చెప్పి విసుగొచ్చిన తన తండ్రి ఇక వదిలేశాడు. అదేం పెద్ద ఊరు కాకపోవడంతో అతని విషయం అందరికీ తెలిసిపోయింది. పెళ్లి సంబంధాలు రావడం మానేశాయి. అదే సమయంలో 12 ఏళ్ల ఉర్విజని తీసుకుని పుట్టింటికి చేరుకుంది భర్తని పోగొట్టుకున్న రాజలక్ష్మి. అప్పటికి కొంచెం మారింది ఊరు. అంటే కరెంట్ వచ్చింది. ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ వచ్చింది. ఇంటింటికి డిష్ యాంటెనాలు వచ్చాయి.
ఆడపిల్లలు చదువుకోవడానికి పక్క ఊరు వెళ్ళడం మొదలుపెట్టారు. అలా ఉర్విజ ఫ్రెండ్స్తో కలిసి పక్క ఊళ్ళో ఉన్న హై స్కూల్కి వెళ్ళేది. అలా 2 ఏళ్లు గడిచాయి. నెమ్మది నెమ్మదిగా ఊళ్ళోని యువకులు కొద్దిగా చదువుకుని నగరాలకు వలసపోవడం మొదలుపెట్టారు, ఒక్క నరసింహం తప్ప. ఊళ్ళో చెరువు దగ్గరికి నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చే ఆడవాళ్లతో పరిహాసాలాడడం, ఆడపిల్లల్ని ఏడిపించడం, అవకాశం వస్తే ఆడవాళ్ళని అనుభవించడం తప్ప వేరే వ్యాపకం లేదు అతనికి. అలాంటి సమయంలో పెద్ద మనిషి అయిన ఉర్విజ మీద పడింది అతని కన్ను. అప్పటి వరకు చిన్నపిల్లలా కనిపించిన ఉర్విజ ఇప్పుడు అందమైన కన్నెపిల్లలా కనిపించడం మొదలుపెట్టింది. ముందు చాటుగా ఆమెను గమనించేవాడు. అది తెలియని ఉర్విజ ఇంట్లో అందరు పెద్దవాళ్ళలాగానే మేనమామని కూడా నమ్మింది. ఆడపిల్లల మీద దౌర్జన్యం బాగా తెలిసిన వాళ్ళ నుంచే తమ వెనకే ఇంట్లోనే మొదలవుతాయని తెలుసుకోరు తల్లిదండ్రులు. గుడ్డిగా నమ్ముతారు నా అనుకున్న వాళ్ళని. అదే జరిగింది ఉర్వి విషయంలో కూడా. 9 పూర్తి చేసేసరికి ఆమెకి మేనమామ ఆగడం అర్థమైంది. అతన్ని తప్పించుకుని తిరిగేది. స్నానం చేస్తుండగా దొంగతనంగా చూడడానికి ప్రయత్నించిన మేనమామ గురించి తల్లికి కానీ అమ్మమ్మకి కానీ ఎలా చెప్పాలో ఉర్విజకి అసలు అర్థం కాలేదు. చెప్పినా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అప్పటికే ఆమె ఫ్రెండ్స్ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. తాతయ్య తల్లితో మాట్లాడుతూ ఉండగా విన్న ఉర్విజ గుండె గుబేల్మంది. 10వ క్లాస్ పూర్తి కాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామంటున్నాడు. మీ ఇష్టం నాన్న అనేసింది తల్లి. ఆమెకి చదువుకోవాలనుంది. పెళ్ళి అప్పుడే వద్దని అనిపిస్తోంది. ఎలా చెప్పాలో తెలియడం లేదు. నరసింహం ఆగడాలు మెల్లమెల్లగా శృతిమించడం మొదలుపెట్టాయి. ఆమెని ఒంటరిగా దొరకబుచ్చుకొని గట్టిగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించడం చేసేవాడు. అది ప్రయత్నం మీద ఉర్విజ తప్పించుకునేది. ఇలానే ఉంటే తన జీవితం వాడి చేతుల్లో బలైపోతుందని అనిపించిన ఉర్విజ తల్లికి విషయం చెప్పింది. నిస్సహాయంగా ఏడ్చింది రాజ్యలక్ష్మి. తిండికి బట్టకి కూడా వాళ్ళ మీద ఆధారపడ్డవాళ్ళం. మనమేం చేయగలం ఉర్వి? కూతురిని గుండెల్లో చేర్చుకుని ఏడ్చింది. మనం బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం మొండిగా అంది ఉర్విజ. అక్కడ తన మరిది మామగారు కూడా అఘాయిత్యం చెయ్యబోయారని కూతురికి ఎలా చెప్తుంది? మౌనంగా కన్నీళ్ళని దిగమింగింది. అక్కడ మనకి చోటు లేదు ఉర్వి. ఇదే మన ఇల్లు. నేను అమ్మమ్మతో మాట్లాడుతాను చెప్పింది. అప్పటికి కొంచెం తేలికగా ఊపిరి పీల్చుకుందామే. కానీ ఆ మాట్లాడడం తన జీవితానికి చిచ్చు పెట్టడం అని గ్రహించే వయసు లేకపోయింది ఆమెకి. ఇలా ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలెన్నో. 3 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల వయసు స్త్రీ వరకు ఎవరిని వదలడం లేదు. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రైమ్ రేట్ స్టాటిస్టిక్స్ని పరిశీలిస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో. అప్పటికీ కొన్ని బయటకు వస్తున్నాయి చెప్తున్నారు. కొన్నిటికి ఇంత శాతం ఉంటే ఇక అన్ని సంఘటనలు బయటకు వస్తే ఎంత క్రైమ్ రేట్ ఉండొచ్చో ఆలోచించవలసిన విషయం. రాజలక్ష్మి తల్లికి తన తమ్ముడి అఘాయిత్యం చెప్పగానే నోరు పెగల్లేదు. తాతయ్యకి విషయం చెప్తుందని, అయిన వాడిని నానా మాటలు అని బుద్ధి చెప్తారని ఆశించింది 16 ఏళ్ల ఉర్విజ. రాజ్యం, నువ్వు ఈ విషయం చెప్పాక నాకు ఒక విషయం తోస్తోంది అంది మిలమిలా మెరుస్తున్న కళ్ళతో ఉర్విజ అమ్మమ్మ. రాజ్యం మాట్లాడలేదు. తల్లి చెప్పేది వినడానికి సిద్ధమైంది. మరి నరసింహానికి ఉర్విజనిచ్చి ముడిపెట్టేస్తే నీ కూతురు నీ కళ్ళెదురుగానే ఉంటుంది. వాడికి బుద్ధి వచ్చి ఇంటి పట్టునుంటాడు. ఉర్విజ గుండె ఆగినంత పనైంది. బుద్ధి లేని వాడికి పెళ్లి చేస్తే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందో ఆమెకి అస్సలు అర్థం కాలేదు. తనని ఎవరైనా అడుగుతారేమో ఇష్టం లేదని చెప్పాలని చాలా ఎదురు చూసింది. ఎవ్వరూ అడగలేదు. కనీసం తల్లి కూడా. అది ఆమెని మరింత బాధపెట్టింది. ఎలా ఈ సమస్యని దాటడం అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక రాత్రి ఎక్కడి నుంచో సన్నని మాటలు గాల్లో అలలుగా తేలివచ్చి నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతున్న ఉర్విజ చెవిని చేరాయి. ఆమె కళ్ళు తెరిచి మసక వెలుతుల్లో గదంతా పరిశీలనగా చూసింది. గదిలో ఎవరైనా ఉన్నారేమో అని. సాధారణంగా తాతయ్య నిద్రపోయాక అమ్మ గొంతులు తగ్గించి మాట్లాడుకోవడం అలవాటే. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ చెరకుమూల ఆదమర్చి నిద్రపోతున్నారు. పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. అందుకే అలసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. ఆమె మెల్లగా లేచి నిలబడింది. మాటలు బయట నుంచి వస్తున్నాయని అర్థం చేసుకున్న ఉర్విజ సవ్వడి కాకుండా బయటికొచ్చింది. హాల్లో పడుకుని ఉన్నాడు తాతయ్య. పక్క మంచం మీద ఉండవలసిన మేనమామ లేడు. 16 ఏళ్ల ఉర్విజకి అలా ఒక మగవాడు ఎటూ కాని టైంలో బయటికి వెళ్ళాడంటే 2 కారణాలు ఉంటాయని, ఆ 2 తను తెలుసుకోవడానికి విషయాలు కాదని తెలియలేదు. అలాగని ఏమీ తెలియని అమాయకురాలేమీ కాదు ఉర్విజ. పల్లెటూళ్ళలో మోటు మాటల మధ్య మేనమామ వేసే వేషాల మధ్య పెరిగిన ఆమెకి చాలానే తెలియకూడని విషయాలు తెలుసు. కానీ ఇలా ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఒకటి వస్తుందని ఆమె ఊహించని విషయం. పెరటి తలుపులు నిశ్శబ్దంగా తీసి ఆ చీకట్లో విశాలమైన పెరట్లోకి అడుగుపెట్టిందామె. మాటలు వినివస్తున్న దిశగా అడుగులు వేసింది. పశువుల కొట్టం బాగా చీకటిగా ఉంది. అక్కడికి కొద్ది దూరంలో 2 గట్టిమెట్లున్నాయి. ఒకదాని వెనుక నుంచి వినిపిస్తున్నాయి మాటలు. ఎవరే ఉంటారబ్బా, కొంపతీసి దొంగలు కాదు కదా అన్న భయంతో గడ్డివాముకి ఆనుకుని ఉన్న దుడ్డుకర్రని ఒకదాన్ని తీసుకుని అడుగులో అడుగు వేస్తూ గడ్డివాము వెనక్కి చేరుకుంది.
ఉర్విజ. అక్కడ కనిపించిన జుగుప్సాకరమైన దృశ్యం ఆ చిన్నారి మనసులో భయాన్ని చాలా లోతుగా పాతింది. ఆమె కట్లపామును చూసినట్టుగా భయంతోనూ సిగ్గుతోనూ అక్కడి నుంచి పరుగు తీయాలని అనుకుంది, కానీ షాక్ వల్ల అడుగులు పడలేదు ఆమెకి. సర్పంచ్ ఇంట్లో పనిచేస్తే పెద్దపాలేరు భార్య ఆమె. పెళ్ళెట్టుకుని ఇదేం పాడుబుద్ధి సాగదీసుకుంటూ అడిగింది నరసింహాన్ని. ప్రాక్టీసు అన్నాడు మత్తుగా ఆమె మేనమామ. అప్పటికి కొద్దిగా తేరుకున్న ఉర్విజ మెల్లగా చీకట్లోకి జరిగి వెనక్కి పరుగు పెట్టబోయింది. తన మాట రావడంతో ఆమె అక్కడి నుంచి కదలలేకపోయింది. చెవులు విప్పార్చుకుని వినడం మొదలుపెట్టింది. అవును బావా, నీ మేనకోడల్ని నీకు 12 వయసు తేడా ఉంది కదా, ఎందుకు చేసుకుంటున్నావు? నేను బాలేనా? అతని మీదకు ఉరుకుతూ గారంగా అడిగింది. నిన్ను మించి ఎవరిది లేదే ఈ జిల్లాలో, కానీ నాకు పిల్లనవడిస్తాడే. అయినా చిన్నప్పటి నుంచి నాకు దాని మీద ఆశ. ఇప్పుడు అదేగా. అదేటది? ఏదో అంటారే అన్నాడు ఆలోచిస్తూ. ట్రెండ్ బావా, అతని బుగ్గ పొడిచి చెప్పింది. ఓ సోస్, బాగానే తెలుస్తున్నాయి నీకు అన్నాడు. 10 నిమిషాలు అతిహేయమైన తన కృత్యం తర్వాత చెప్పాడు అసలు విషయం. నాకు అట్టా ఆ వయసులో పిల్లంటే విపరీతమైన మోజే. ఏం చెయ్యాలా? ఈడ ఆడపిల్లలందరూ అయిపోయారు. 3 నెలల క్రితం నీ చుట్టాలమ్మాయిని చెప్పి పంపినావు పొలానికి ఆ 13 పిల్లని. భలే ఉంది, నాలుగు పీకేత్తా ఉంది. ఉర్విజకి కూడా బోణీ చెయ్యాలా అని చాలా కాలంగా అనుకుంటున్నా. చెయ్యాలా అంటున్న మేనమామ రాక్షసుల్లా అనిపించాడు ఉర్విజకి. ఎట్టా సెత్తావు వాళ్ళందరినీ అంటే? బొమ్మో బొట్టో అని మభ్యపెట్టి ఈమె అసలు నీ చేతికే అందడం లేదంటివి. తాపీగా అడుగుతున్న ఆమె అసలు ఆడమనిషేనా అనిపించింది ఉర్విజికి. ఏదేదో పేరిన మేనమామ అసలు విషయంలోకి వచ్చేసరికి జాగ్రత్తగా వినడం మొదలుపెట్టింది. దాన్ని పెళ్లి చేసుకుని ప్రతి రాత్రి దాని ఎదురుగా నేను అనుభవిస్తానే, ఎట్టుంటుంది? బాగుంటుందిలే నీకు కూడా. అయినా దాని పని ఉందిలే. రేపు అందరినీ గుడికి పూజకి వెళ్తున్నారు. దాన్ని నా దగ్గర ఉన్న నల్లమంది ఇచ్చేసి నాకు కావాల్సినది చేసుకుంటా. మూసుకు పడుంటుంది. చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలా అంటున్న మేనమామని ఇక చూడలేక అక్కడి నుంచి లోపలికి చేరుకుంది ఉర్వి. పెళ్లిదాకా కూడా తన జీవితం సవ్యంగా ఉండేలా లేదని అర్థమైన ఆమెకి కడుపులో దేవేసినట్టయింది. ఎవరూ లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు. మరి ఆ దేవుడు దిగిరాడెందుకని? తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ బ్రతుకు ఇష్టం లేదు. ఆ దౌర్భాగ్యుడు తన ఒంటి మీద చెయ్యి వేయకముందే తను చస్తే ఈ బాధ ఉండదు. ఇక నిర్ణయానికి వచ్చింది. ఊళ్ళో చెరువులో దూకేయాలనే నిర్ణయానికి వచ్చి అదే ఊపిలో వీధిలోకి వచ్చేసింది. ఊరంతా మంచి నిద్రలో ఉన్నట్టుగా వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇలాంటి సవడే లేదు, కీచురాళ్ల రొద తప్ప. ఆమె చెరువు గట్టు దగ్గరికి చేరుకుంది. విశాలమైన ఆ చెరువుని చూడగానే గుండె గొంతుకులోకి వచ్చింది ఉర్విజకి. కానీ వాడి స్పర్శ కన్నా ఆ చెరువులో దూకడమే హాయి అనుకుని గట్టు దిగబోయింది. ఆగమ్మాయి, గంభీరమైన కంఠం వినిపించింది. ముందు మేనమామేమో అనుకుని బిగుసుకుపోయింది. వెనక్కి తిరిగింది భయంగా. పక్క ఊరి పోస్ట్ మాస్టరు. ఆయన భార్య డెలివరీకి పుట్టింటికి వచ్చింది. చూడడానికి వెళ్తున్నాడో వస్తున్నాడో మరి. ఆమెకి అర్థం కాలేదు. చెరువులో దూకి చస్తే అది శుద్ధి అయ్యే వరకు అందులో నీళ్ళెవరూ తాగలేరు. నీ చావుతో ఊరంతటిని ఇబ్బంది పెట్టడం తప్పు కదూ? 30 ఏళ్ల పోస్ట్ మాస్టర్ మృదువుగా మందలించాడు. ఆమె రోషంగా చూసింది అతని వైపు. మన చావు కానీ బ్రతుకు కానీ వేరొకరికి ఇబ్బంది కలిగించకూడదు. ఆమె మాట్లాడకపోవడంతో చెప్పడం కంటిన్యూ చేశాడు. చెప్పడం తేలికే, ఆడపిల్లగా పుట్టి ఉంటే మీకు తెలిసేది అంటూ తన మేనమామ అకృత్యం గురించి సిగ్గుపడకుండా చెప్పేసింది ఆవేశంగా. ఒక్కొక్కసారి బయట వ్యక్తులే ఆత్మీయంగా కనిపిస్తారు ఇంట్లో వాళ్ళకన్నా, ముఖ్యంగా ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపే వ్యక్తి. అయితే తెలివిగా తప్పించుకోవాలి కానీ ఇలా చేస్తారా అడిగాడు పోస్ట్ మాస్టర్. తిన్నగా ఇంటికి వెళ్ళి 4 పీకడానికి ఇది సినిమా కాదని అతనికి తెలుసు. ఆడపిల్ల జీవితం నిందపడడం చాలా తేలిక. అసలు తను ఇలా ఆమెతో మాట్లాడడం కూడా ప్రమాదమే. కానీ చూస్తూ చూస్తూ అభంశుభం తెలియని అమ్మాయిని పులి నోట్లో వదిలేయలేకపోయాడాయన. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నాడు కొద్దిసేపు ఆలోచించాక. అంతవరకు నైరాస్యంతో నిండిన ఆమె కళ్ళలోకి ఉత్సాహం పొంగుకొచ్చింది. నిజంగానా? ఆ పసుపు నుంచి తప్పించుకోగలనా ఆశగా అడిగింది. తప్పకుండా ఉర్విజ. నీ పేరుకి అర్థం తెలుసా? భూదేవి కూతురు అని, అంటే సీత. సీత ఎంత ధైర్యవంతురాలో తెలుసా? రావణాసురుడు ఎత్తుకుపోయి బాధలు పెట్టినా చావాలని అనుకోలేదు. ఒక గడ్డి పొచ్చగా చూసింది. నేటి తరం సీత రాముడి కోసం చూడకూడదు, తన రక్షణ తానే చూసుకోవాలి అంటూ చేయవలసినది చెప్పాడు. అంతేకాదు, ఆ నరక కుప్ప నుంచి బయటపడ్డాక ఎక్కడికి వెళ్లాలో కూడా చెప్పి అడ్రస్ రాసిచ్చాడు. ఉర్విజికి ఆ పోస్ట్ మాస్టర్ని చూస్తుంటే సాక్షాత్తు ద్రౌపదిని వస్త్రాపహరణ నుంచి కాపాడిన శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తొచ్చాడు. కాళ్ళకి దండం పెట్టేసింది. ఉర్విజ, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. అన్నీ తట్టుకుని నిలబడగలిగితేనే అందాల రంగుల హరివిల్లు మన సొంతమవుతుంది. కష్టం లేకపోతే సుఖానికి విలువ లేదు. చెడు లేకపోతే మంచికి స్థానం లేదు. చీకటి లేకపోతే పగలికి ఎలాంటి ప్రత్యేకత లేదు. జీవితంలో అన్నీ ఉంటేనే ఆనందం, అందం. కష్టం పెరిగే కొద్దీ మనసు పదునెక్కాలి, కానీ ఇలా ఉన్న తెలివి పోకూడదు.
ఆ అర్ధరాత్రి చెరువుగట్టు దగ్గర చింత చెట్టు నీడలో ఆమెకి జ్ఞానబోధ చేశాడు పోస్ట్ మాస్టర్. అదే మొదటిసారి, ఆఖరిసారి ఆమె అతన్ని చూడడం. కానీ బ్రతికున్నన్నాళ్ళు గుండెల్లో పటం కట్టి దేవుళ్లా పూజించుకుంటూనే ఉంది ఉర్విజ. ఆ సంభాషణ ఆమె జీవిత గమనాన్నే మార్చేసింది. కష్టం లేని మనిషి అంటూ ఉండడు. కష్టానికి పేద గొప్ప ఆడ మగ తేడా లేదు. ఏదో ఒక రూపంలో ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ దాన్ని ధైర్యంగా ఫేస్ చేసిన వాళ్ళకి జీవితంలో అమూల్యమైన ఆనందం దక్కుతుంది. అది అర్థం చేసుకున్న ఉర్వి మన్నాడు తన మేనమామని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఉర్వి, ఇక పెళ్లి కాబోతున్న పిల్లవి, అలా పరుగులు తీయకు చెప్తున్న అమ్మమ్మ వైపు వింతగా చూసింది ఉర్విజ. పెళ్లి కాబోతూ ఉంటే పరుగులు తీయకూడదా? అదెవరు చెప్పారు? అదే అడిగింది కొంచెం అసహనంగా. ఎప్పట్లానే ప్రవర్తించు ఉర్విజ. నీ ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపెట్టినా నీకు ఆ ఇంట్లో నుంచి బయటపడడం సాధ్యం కాదు హెచ్చరించిన పోస్ట్ మాస్టర్ మాటలు గుర్తుకొచ్చాయి. అందుకే మామూలుగానే ఉండడానికి ప్రయత్నిస్తూ తన టెన్షన్ని పక్కకి నెట్టింది ఉర్విజ. అలా మాటికి మాట ఎదురు కూడా చెప్పకూడదు మందలింపుగా అంది అమ్మమ్మ. చొరచొర చూసింది అమ్మమ్మ వైపు. ఆమెకి లోలోపల చాలా భయంగా ఉంది. ఆ రాక్షసుడు ఇంకా నిద్ర లేవలేదు. రాత్రంతా అలసిపోయాడు కదా, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు వెధవ అని తిట్టిపోస్తున్న మనసుని అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ తల్లికి వంటగదిలో సాయం చేసింది. వంట అది చూస్తుంది. త్వరగా తయారవ్వు రాజ్యం, మనం ఇప్పుడు బయలుదేరితే పూజ టైంకి గుడికి చేరుకోగలం హెచ్చరించింది అమ్మమ్మ. అప్పటికే తాతయ్య తయారై వీధి అరుగు మీద కూర్చునున్నాడు. వాళ్ళందరూ ఏదో పూజ ఉందని మేనమామ పేర చేయించాలట. దానికి బయలుదేరుతున్నారు. అది కూడా తన మంచికే. ఈ ముద్దావతారం అలా నిద్రలో ఉండగానే తను పెరటి తలుపు తీసుకుని తన పని తాను చేసుకుపోవచ్చు తేలికగా ఊపిరి పీల్చుకుంటూ అనుకుంది. కానీ ఆమె ధైర్యం ఎక్కువసేపు నిలవలేదు. వాళ్ళు ఇంకా బయలుదేరక ముందే మేనమామ లేచి కూర్చున్నాడు. జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంది ఉర్విజ. వంటగదిలో తల్లికి సాయం చేయడానికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న ఉర్విజ వంట చకచకా పూర్తి చేసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి మేనమామ మాట్లాడిన మాటలు ఆమెకి చెవుల్లో గింగురుమంటున్నాయి. అందుకే అలర్ట్గా ఉంది. వంటగదిలోకి వస్తూనే ఆమెను వెనక నుంచి గట్టిగా కౌగిలించుకోబోయాడు అతను. ఆమె అందుకు సిద్ధంగానే ఉంది. చర్రున వెనక్కి తిరిగి వేడివేడి అట్లకాడ అతని ముంజేతికి అందించింది. కెవ్వమన్నాడు అతను. అయ్యయ్యో, కాలిందా మామయ్య? ఏమీ తెలియనట్టుగా కంగారు నటించింది. నీ ఒక తప్పుడు మాట ఉపయోగించాడు కోపంగా. ఆమెకి భయం వేసింది అంత కోపంలో ఏం చేస్తాడో అని. కానీ తను ఈ కొన్ని నిమిషాలు ధైర్యంగా ఉండగలిగితే జీవితానికి సరిపడా స్వేచ్ఛని సంపాదించుకోవచ్చు. ఆ ఆలోచనే ఆమెని స్థిరంగా నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె అతనికి కాఫీ కల్పించింది తటపటాయిస్తూనే. ఏ కళనున్నాడో విసుక్కుంటూనే తీసుకున్నాడు. కాఫీ చేదుగా చచ్చింది. ఇది కలపడం కూడా రాదా? తన అధికారాన్ని అప్పుడే ఓపెన్గా చూపించడం మొదలుపెట్టాడు. ఆమె కంగారు పడింది. ఒక్క నిమిషం మామయ్య అంటూ పంచదార డబ్బాలో నుంచి 2 చెంచాలు పంచదార వేసి కలిపి మళ్ళీ ఇచ్చింది. అతను తాగాక అప్పుడు ఖాళీ కప్పు అందుకుని లోపలికి వెళ్ళిపోయింది. అరగంట గడిచాక ఇంట్లో అలికిడి సద్దుమణిగింది. ఆమె వంటగదిలో నుంచి బయటకు వచ్చి చూసింది. ఎక్కడా మేనమామ జాడలేదు. బయటికి పోయి ఉంటాడనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇక తనకి ఆ జైల్లో నుంచి బయటపడే సమయం వచ్చిందనుకుంటూ చకచక తన పడుకునే గదిలోకి వెళ్ళి కంగుతింది. అక్కడ మంచానికి అడ్డంగా పడుకుని ఉన్నాడు నరసింహం. ఆమె గుండె గొంతుకులోకి వచ్చింది. వీడిక్కడేం చేస్తున్నాడు అనుకుంటూ చప్పుడు కాకుండా తన బట్టలు ఉన్న షెల్ఫ్ వైపు నడిచింది. అందులో బట్టలు ఒక బ్యాగ్లో సర్ది పెట్టుకుంది. అడుగున కొన్నేళ్లుగా దాచుకున్న డబ్బులున్నాయి. అవి తీసుకోవాలన్న ఆతృతలో వెనక నుంచి ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని ఆమె గమనించలేదు. ఆమె కింద ఉన్న బ్యాగ్ అందుకోబోతుండగా వెనక నుంచి బరువైన నరసింహం శరీరం ఆమె మీద పడింది. హఠాత్తుగా అలా జరిగేసరికి ఆమె బ్యాలెన్స్ నిలుపుకోలేక ముందుకు తూలిపడింది. భల్లూకల్లా ఆమె మీద పడ్డాడు నరసింహం. ఆమె నుదురు నేలకు కొట్టుకుని తల దిమ్ముగా అనిపించేసరికి వెంటనే అతన్ని అడ్డుకోలేకపోయింది. వాడు అదే అదునుగా తీసుకుని ఆమెని వివస్త్రగా చేయడానికి ప్రయత్నించాడు. విసురుగా ఆమెని తన వైపుకు తిప్పుకోవడానికి చూశాడు. అతని చెయ్యి ఆమె రెక్కని బలంగా పట్టుకోవడంతో నొప్పికి ఆమె ప్రాణం జిల్లార్చుకుపోయింది. అప్పుడు స్పృహలోకి వచ్చిన ఉర్విజ బలంగా తన మోకాలితో వాడి ఆయువు పట్టు మీద తన్నింది. వాడు కెవ్వున అరుస్తూ పక్కకి దొర్లాడు. ఆమె విసురుగా పైకి లేచి వాడిని మరొక 4 తన్నులు తన్నింది. అప్పటికే వాడికి ఆమె కాఫీలో కలిపిన నిద్రమాత్రల వల్ల స్పృహ తప్పుతోంది. అయినా నిలబడడానికి ట్రై చేశాడు. ఆమె భయంతో దూరం పరిగెత్తింది. వాడు ఆమెని అనుసరించి వస్తూ చేతికి అందిన ఆమె ఓణి పట్టుకుని గట్టిగా లాగాడు. ఆమె వెనక్కి తిరిగి అది బలంగా లాగుతూ అతన్ని విసురుగా వెనక్కి నెట్టింది. అసలే నిద్రలో తూలుతున్న అతను ఆమె అలా నెట్టగానే వెనక్కి విరుచుకు పడిపోయాడు. తల విసురుగా మంచవంచుకు కొట్టుకోవడంతో అతను మెల్లగా నేల మీదకి జారిపోయాడు. ఆమె గాభర పడిపోయింది. దగ్గరికి వెళ్ళి చూసింది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న అతన్ని చూసి ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదామె. బయటికి బాణంలా దూసుకుపోయింది. పక్కింట్లో వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న పెద్ద మనిషి వైపు చూసింది. బాబాయ్, మామయ్య ఎందుకు పడిపోయాడు? కంగారుగా అరుస్తున్న ఉర్విజను చూసి పేపర్ పక్కన పడేసి పరిగెత్తుకొచ్చాడు. ఆమె ఆయాసపడుతూ లోపల చూపించింది. ఆయన పరుగును లోపలికి దూసుకుపోయాడు.
అదే అదునుగా ఆమె అక్కడి నుంచి బుల్లెట్‌లా ముందుకు పరుగు తీసింది. ఎటు పరుగు తీస్తోందో కూడా చూడలేదు. పిచ్చిదానిలా పరుగు తీస్తున్న ఊర్విజని వింతగా చూసిన వాళ్ళు కొందరైతే, ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళు కొందరు. అలా ఆ ఊరిని, మేనమామని వదిలించుకుని కట్టుబట్టలతో చేతిలో పైసా లేకుండా వయసొచ్చిన ఆడపిల్ల పోస్ట్ మాస్టర్ ఇచ్చిన ఫోన్ నంబర్‌కి కాల్ చేసింది. అది ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆఫీస్‌ది. ఆమె పోస్ట్ మాస్టర్‌కి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో వెంటనే స్పందించింది. అలా ఆమెకి రక్షణ దొరికింది. 18 ఏళ్లు నిండే వరకు అక్కడే సేఫ్‌గా తలదాచుకుంది ఉర్విజ. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం సంపాదించుకుంది. ఉర్విజ తన గతం చెప్పడం పూర్తి చేసి కళ్ళు మూసుకుంది. తథాగత్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన తల్లిలాంటి ఆడవాళ్ళని చూసి స్త్రీజాతిని దూరం పెట్టాడు కానీ, ఉర్విజ లాంటి నిస్సహాయులైన ఆడపిల్లలు అందుకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారని అర్థమైంది. నన్ను క్షమించు ఉర్వి అంటున్న తథాగత్ని దగ్గరికి తీసుకుంది ఉర్విజ. అలసటగా అలానే నిద్రలోకి జారిపోయింది. కానీ తథాగత్ మాత్రం నిద్రపోలేదు. నరసింహాన్ని ఎలా ట్రాప్ చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎప్పటికో నిద్రాదేవి కరుణించిందతన్ని. మర్నాడు 9 గంటలకి డోర్ బెల్ మోగుతూ మెలకు వచ్చిందతనికి. పసిపాపలా నిద్రపోతోంది ఉర్విజ. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతను బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి మంచం దిగి వెళ్ళి తలుపు తీశాడు. హాయ్! ఎదురుగా నిలబడి ఉంది బృంద ఆనందంగా నవ్వుతూ. ఆ సమయంలో బృంద ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.